చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి అక్షరం అద్భుతమే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర లక్షలాది మంది సమక్షంలో చంద్రబాబు ప్రకటించిన జైహో బీసీ డిక్లరేషన్తో వైసీపీ ప్రభుత్వానికి గుండెలు అదురుతున్నాయని, 3 ఏళ్ల పాటు గ్రామ గ్రామాన అధ్యయనం చేసి బీసీలతో మాట్లాడి 140కి పైగా ఉన్న బీసీ కులాల్లోని ప్రతి వర్గాన్ని సంప్రదించి టీడీపీ జనసేన పార్టీలు ప్రకటించిన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ నభూతో అన్న విధంగా చరిత్రలో నిలిచిపోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లు తగ్గించిన జగన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 16,700 మందికి రాజ్యాంగపరమైన పదవులను దూరం చేశాడు. 75,000 కోట్ల బీసీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించాడు. బీసీ వర్గాల్లో చేతి వృత్తుల్ని నమ్ముకుని ఉన్నవారి కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ఆదరణ పథకాన్ని కాస్త జగన్ రెడ్డి రద్దు చేశాడు. ఆదరణ పనిముట్లు, పరికరాలను తుప్పుపట్టిపోయేలా చేయడానికైనా ముఖ్యమంత్రి ఇష్టపడ్డాడు గాని బీసీలకు మాత్రం ఇవ్వనేలేదు. తన పాలనలో నందన్ సుబ్బయ్య, తోట చంద్రయ్య సహా దాదాపు 300 మంది బీసీ నేతల్ని దారుణంగా చంపించిన బీసీ ద్రోహి జగన్ రెడ్డి వేలాది మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టించి వారిని చిత్రహింసలకు గురి చేయించాడు. తన అక్కను ఏడిపిస్తున్నాడని అడ్డుకున్న చిన్నారి మణికంఠను పెట్రోల్ పోసి తగలబెట్టిన వైసీపీ దుర్మార్గాన్ని సమర్థించిన జగన్ రెడ్డి బీసీ వ్యతిరేక నైజాన్ని ఎప్పటికీ మరువలేం. ఈ విధంగా బీసీలపై జగన్ రెడ్డి సాగించిన ఆ మారణ హోమం మాటల్లో చెప్పలేనిది. రాష్ట్రాన్ని 4 భాగాలుగా విడగొట్టి 4 రెడ్లకు అప్పగించిన రెడ్డి మహారాజు జగన్ రెడ్డి అయితే, బీసీ నాయకులకు కీలక మంత్రిత్వ శాఖలు ఇచ్చి రాష్ట్ర నాయకత్వంలో అభివృద్ధిలో బీసీల ముద్రకు స్థానం కల్పించిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వర్గాలకు ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేసి సీనియర్ బీసీ నాయకులతో సంప్రదించి బీసీలతో మాట్లాడాకే చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. టీడీపీ జనసేన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ ను పదవుల కోసం జగన్ రెడ్డి ముందు మోకాళ్లపై కూర్చునే కొంతమంది వైసీపీ బీసీ నాయకులు తప్పుపట్టడం సిగ్గుచేటు. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు వైసీపీలోని కీలక బీసీ నేతలందరితో జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ బీసీ డిక్లరేషన్ గురించి తప్పుగా మాట్లాడిస్తున్నారు. సజ్జల మాట్లాడుతూ కీలక పదవుల్ని బీసీలకే ఇచ్చామని, 70% నామినేటెడ్ పదవులు బీసీలతో నింపామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఇప్పుడు జగన్ రెడ్డి ఎవరిని నియమించారో, టీడీపీ ప్రభుత్వంలో ఎవరున్నారో సజ్జల చెప్పాలి. చంద్రబాబు, పుట్ట సుధాకర్ యాదవ్, కాగిత వెంకట్రావు వంటి బీసీ నాయకుల్ని టీటీడీ చైర్మన్లుగా చేస్తే జగన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని చైర్మన్లుగా నియమించాడు. ఏపీఐఐసి చైర్మన్ గా టీడీపీ ప్రభుత్వం గతంలో కృష్ణయ్య యాదవ్ను నియమిస్తే జగన్ రెడ్డి ఇప్పుడు రోజారెడ్డిని నియమించాడు. ఇలా అన్ని పదవులు రెడ్లకే కట్టబెట్టిన జగన్ రెడ్డిని సమర్థిస్తూ సజ్జల ఏమాత్రం సిగ్గు లేకుండా 70% పదవులు బీసీలకు ఇచ్చామని చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు గతంలో విదేశీ విద్య పథకం కింద దాదాపు 5,000 మంది యువతను ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు పంపిస్తే జగన్ రెడ్డి 5 ఏళ్లలో 100 మందినైనా పంపాడా? చంద్రన్న బీమా పథకం తీసుకొచ్చి ప్రమాదవశాత్తు అనారోగ్యాలతో మరణించిన వారి కుటుంబాలను చంద్రబాబు ఆదుకున్నారు. ప్రమాదాల బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, సహజంగా మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సాయం అందించారు. చనిపోయిన రోజునే మట్టి ఖర్చుల కింద మృతుల కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం 30,000 రూపాయలు అందించింది. అలాంటి గొప్ప పథకాన్ని జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రద్దు చేశాడు. చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి అక్షరం అద్భుతమే. 50 ఏళ్లు నిండిన ప్రతి బీసీకి నెలకు 4,000 రూపాయల పింఛన్, సంవత్సరానికి 48,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు కలిపి 2,40,000 రూపాయలు అందించే పథకం, వయస్సు పైబడిన బీసీలను ఆదుకోవడం, నెలకు వారికి 4,000 పింఛన్ ఇవ్వడం వైసీపీ నేతలకు ఇష్టం లేదా? జగన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బీసీలపై ఎలాంటి గౌరవం ఉన్నా చంద్రబాబు బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన నెలకు 4,000 పింఛన్ ప్రకటనపై జగన్ రెడ్డి తన హర్షం వ్యక్తం చేయాలి. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడం జగన్ రెడ్డికి ఇష్టం లేదా? జనాభా దామాషా ప్రకారం బీసీ వర్గాలకు నిధులు కేటాయించి మొత్తం ఖర్చు చేస్తామని, ఏటా 2,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో బీసీలకు 10,000 కోట్ల రూపాయల వరకు స్వయం ఉపాధి రుణాలు అందిస్తామన్న ప్రకటనను కూడా సంతోషంగా స్వాగతిస్తున్నాం. చంద్రబాబు బీసీ కుల గణనకు సంబంధించి తీసుకున్న చట్టబద్ధమైన కులగణన నిర్ణయం బహుదా ప్రశంసనీయం. టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన బీసీ భవనాల్ని జగన్ సర్కార్ నిరుపయోగంగా మార్చేసింది. వాటిని ఇతర కార్యకలాపాలకు కేటాయించడం సిగ్గుచేటు. బీసీలను నిర్వీర్యం చేయాలన్న జగన్ రెడ్డి ఆలోచనలను సమర్థించేవారు మాత్రమే చంద్రబాబు బీసీ డిక్లరేషన్ను తప్పుబడతారు. ప్రతి బీసీ సోదరుడు టీడీపీ, జనసేన ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను పూర్తిగా చదివి వాస్తవాలు గ్రహించాలి. బీసీల భవిష్యత్ బాగుండాలి, వారికి నిజంగా న్యాయం చేయాలి,
వారు సంతోషంగా ఉండాలనుకునే బీసీ నాయకులు ఎవరు జగన్ రెడ్డితో మాత్రం ఉండరు. కొలుసు పార్థసారథి, గుమ్మనూరు జయరాములు జగన్ రెడ్డి బీసీలకు చేసిన ద్రోహాన్ని భరించలేక టీడీపీ గుటికి చేరారు. దగాపడ్డ బీసీ బిడ్డలమని ఇప్పటికే బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి ముఖ్యమంత్రిపై తన ఆవేదనను వెళ్లగక్కాడు. సొంత బాబాయిని చంపించి తల్లి చెల్లిని తరిమేసిన వ్యక్తి, తన స్వార్థ రాజకీయాల కోసం దేనికైనా తెగించే వ్యక్తికి బీసీలు మద్దతు తెలిపితే తమ జాతికి తాము ద్రోహం చేసుకున్నట్టే. చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ప్రతి బీసీకి వాస్తవాలు తెలియజేస్తాం అని కొల్లు రవీంద్ర స్పష్టం చేయడం జరిగింది.